మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 73 నుండి 80 వచనాలు ఇది మన ధ్యానాంశం. హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 10వ అక్షరమైనటువంటి యోద్. లోకం నమ్మినట్టుగా సంఖ్యకు ఏదో బలం ఉంది లేదా అక్షరానికి ఏదో బలం ఉంది అని మనం నమ్మం. కానీ కొన్ని సంఖ్యలు లేదా అక్షరాలు కనబడినప్పుడు బైబిల్లో జరిగినటువంటి కొన్ని అనుభవాలు, ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తుంటాం. 10 అనేటువంటి ఈ యొక్క సంఖ్య పరిపూర్ణమైనదిగా మనం ఎరిగి ఉన్నాం. మానవుని యొక్క ఓ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితానికి దేవుడు 10 ఆజ్ఞలను జారీ చేశాడు. ఇక యోద్ అనేటువంటి ఈ అక్షరం యొక్క అర్థం ఏంటంటే హస్తము లేదా చెయ్యి అని అర్థం. దాని పోలిక కూడా మీరు చూడండి. అలాగే స్మాల్, చిన్నది అని కూడా అర్థం. అది చూసేదానికి ఒక కామాలాగా లేదా ఇన్వర్టెడ్ కామాలాగా కనిపిస్తుంది. మనం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రాస్తున్నప్పుడు మధ్యలో ఈ కామా లేదా ఫుల్ స్టాప్ రాస్తూ ఉంటాం. ప్రత్యేకంగా అదొక్క గుర్తు ఎక్కడైనా రాస్తే దానికి అర్థం ఉండదు. కానీ రాస్తున్న అక్షరాల మధ్యలో అవి లేకపోతే రాయబడుతున్న అక్షరాలకు మాత్రం విలువ ఉండదు. ఉదాహరణకు ఒక కామ రాసామనుకోండి, దాని తర్వాత అంశం ఉంది అని అర్థం. అలాగే ఫుల్ స్టాప్ పెట్టామనుకోండి, అక్కడితో ఆ అంశము ముగిసింది అని. గుర్తు చిన్నదే కానీ చాలా పెద్ద అర్థాన్ని ఇస్తుంది. అయితే యోద్ అనేటువంటి ఈ యొక్క అక్షరంలో మొదట కనబడుతున్నటువంటి వై, మీరు యావే అనండి, యెషూవా అనండి, దేవుని పేరు పిలుస్తున్నప్పుడు అందులో మొదటి ప్రాముఖ్యమైన అక్షరంగా ఉంది. అయితే మొదటగా ఇది చిన్నది కానీ ప్రాముఖ్యమైనది అన్న అంశాన్ని చూద్దాం. 118వ కీర్తనలో 22వ వచనంలో భక్తులు రాస్తున్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను. అది యెహోవాను కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఇది క్రీస్తుకు సంబంధించి ఒక ప్రవచనాత్మకమైన మాట. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ద్రాక్ష తోట గురించిన ఉపమానం చెబుతున్నప్పుడు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను, ఇది ప్రభువు వల్లనే కలిగాను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్న మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అని అడుగుతున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కూడా దేవుడు పలికించాడు కదా. 28:16లో సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయిగా ఉంది అంటాడు. ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తున్నటువంటి శాస్త్రులు, పరిచయులు, సమాజ మందిరాలు యేసుక్రీస్తు అనేటువంటి ఈ చిన్న రాతిని, నెగ్లెక్టెడ్ స్టోన్ అన్నమాట, పలుమార్లు తృణీకరిస్తూ వచ్చారు. అయితే పేతురు భక్తుడు తన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఏర్పరచబడిన సజీవమైన రాయగు ప్రబోధకు మీరు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి అంటాడు. తృణీకరించబడినటువంటి ఈ రాయి మూలరాతిగా ఉంది. ఆ రాయి ప్రభు అయిన క్రీస్తు. అయితే రాతి మీద కట్టబడేదానికి రాళ్లే సరైనవి గనక మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి. అపోస్తుల బోధలో ఇది ముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. పౌలు కూడా ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అంటున్నాడు. ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండనట్లుగా పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా మీరు వృద్ధి పొందుతూ ఉన్నారు. ఇక మరొక మాట మనం చూస్తే ప్రభువు సిద్ధపరుస్తున్నటువంటి లేదా తీసుకొచ్చినటువంటి, ప్రారంభించినటువంటి ఆయన రాజ్యము, పరలోక రాజ్యము కూడా చాలా చిన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 31, 32 వచనాలు మీరు గమనించండి. పరలోక రాజ్యం సంబంధించి ఆయన ఉపమానం చెబుతూ, ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది అంటున్నాడు. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినట్లు అది అంత మహావృక్షంగా పెరుగుతుందట. కేవలం 12 తన శిష్యులతో ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించాడు, ప్రారంభించాడు. తనను అనుసరించి వెంబడిస్తున్నటువంటి తన శిష్యులతో ప్రభు చెప్పిన మాట లూకా సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనంలో, చిన్న మంద భయపడుకుని అంటున్నాడు. అయితే ఇక యోధని అక్షరం యొక్క పోలికను మీరు చూస్తున్నప్పుడు ఇది హస్తము లేదా చెయ్యిని పోలి ఉంది అంటున్నాం కదా. ఈ 8 వచనాల్లో ప్రారంభ వచనం 73వ వచనం చూడండి.
నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనల్ని సృష్టించి గర్భములో నిర్మించి మనకు సహాయం చేస్తున్నటువంటి వాడు యెహోవా. ఇక అలాగే ఈ యోధ్ అనేటువంటి అక్షరం 10వ అక్షరంగా ఉంది కదా. 10 అనగా కంప్లీషన్, పరిపూర్ణత అనుకుంటున్నాం. ఇదివరకు మనం అనుకున్నట్టుగా పాత నిబంధన కాలంలో మానవుని యొక్క పరిపూర్ణమైన జీవితం కొరకు ఆయన 10 ఆజ్ఞలను జారీ చేశారు. అయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలతో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి వివరణ ఇస్తున్నాడు. 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. దేవత్వము యొక్క అంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇంత స్పష్టంగా లేఖనం చెబుతుంది. కొంతమంది అంటారు క్రీస్తు దేవుడని బైబిల్లో ఉందా అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము, పౌలు అంటున్నాడు, ఇప్పుడు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త కూడా చాలా స్పష్టంగా 10వ అధ్యాయంలో 14వ వచనంలో, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని పరిపూర్ణులుగా చేయగలడు. ఈ ఆధ్యాత్మికమైన లోతైన అనుభవాల గుండా దేవుడు మిమ్మల్ని నడిపించాలని, కృప మీకు తోడై ఉండాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.